అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఏం జరుగుతోందో, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంత కంటకంగా మారిందంటే మాటల్లో చెప్పలేని వర్ణనాతీతం. ఎందుకంటే ఈ రోజున ఏ అమరావతి పేరైతే చెప్పుకుని భూములు మాకు ప్రతి రైతు కూడా స్వచ్ఛందంగా ఇచ్చారు అని చెప్పి మరి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మేము రెండవసారి సిడి యాక్సెస్ రోడ్డుకి మేము భూములు ఇవ్వము అని చెప్పినటువంటి రైతుల మీద ఎందుకు ఇంత కక్ష సాధిస్తున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. మరి నిన్నటికి నిన్న చూస్తే చాలా దారుణంగా, ఎంతో దారుణంగా, అసలు ఆడవాళ్లు అన్న విచక్షణ కూడా లేకుండా పోలీసుల వాళ్ళ చేత వాళ్ళని ఇష్టారాజ్యంగా లాగిచ్చేసేసి ఎంత కర్కశంగా బిహేవ్ చేస్తా ఉన్నారంటే ఈ కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయే రోజులు వచ్చాయని చెప్పని మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది. అన్నం పెట్టే రైతన్నని ఉసురు పెడితే ఏమొస్తుంది చంద్రబాబు నాయుడు గారు? నీకు అన్నదాత సుఖీభవ అంటూ మరి పథకాల్లో కూడా పేరు పెట్టావు కదా. ఈ రకంగా మరి ఏ రకంగా దీన్ని ఆలోచించాలి? రైతు భరోసాని అన్నదాత సుఖీభవ అని మార్పు చేసుకున్నంత ఈజీ కాదు రైతుని రాజుగా చూడటం, రైతుకి మేలు చేయడం. నీ 40 ఏళ్ల ఇండస్ట్రీ ఈనాడు ఇంత దిగజారిపోవటం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే రైతులు కోర్టుకు వెళ్ళినా, అలాగే గవర్నమెంట్ ఈ నెల జూలై 31వ తారీఖున అఫిడవిట్ ఫైల్ చేయాల్సి ఉన్నా, ఇంకా మీరు ఈ రకంగా దానిలోపే మరి ఈ శనివారం నాడు ఇంత దారుణమైనటువంటి పనులు చేయటం అనేది మీకు ఏమాత్రం సమంజసంగా అనిపిస్తా ఉందనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చాలా విస్మయం పొందుతూ చూస్తా ఉన్నారు. ఎంతమంది కడుపులు కొడతారు చంద్రబాబు నాయుడు గారు? రైతుని ఈ రకంగా మీరు కన్నీళ్లు పెట్టిస్తే ఆ కన్నీళ్లే చిట్ట చివరికి మీ పార్టీకి మీకు మిగిలిపోతాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. భగవంతుడితో పెట్టుకున్నారు, మహిళలతో పెట్టుకున్నారు, రైతులతో పెట్టుకుంటున్నారు. అసలు ఒక వర్గమనా? ఎందుకని మీ అనుభవం ఇంత దిగజారిపోయింది? అన్నం పెట్టే రైతన్నని ఈ రకంగా ఏడుపిచ్చుకు తినే బదులు ఆ 4 గ్రామాలు వదిలేస్తే మీకేం పోతుందని చెప్పండి. ఆల్రెడీ గతంలో మీకు చాలా బాగా వివరించి చెప్పినటువంటి రైతులు ఉన్నారు కదా. పెనుమాక, అమరావతికి సంబంధించినటువంటి దగ్గర ప్రాంతాల్లో పెనుమాక, నిడమర్రు, ఎర్రబాలెం ఈ ప్రాంతాలు ముంపుకు గురయ్యేటటువంటి ప్రాంతాలు. ఇక్కడ పంటలు పండేటటువంటి వ్యవహార శైలి ఎక్కువ. మరి ఈ ప్రాంతాలని మినహాయించండి అని కూడా చెప్పినటువంటి రైతులు మీకు ఆనాడు కనిపించలేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఎంత దారుణంగా! ఒకసారి ఇది వినండి. 29 గ్రామాల్లో రాజధాని నిర్మాణం చేస్తానని 2014 డిసెంబర్ 30వ తారీఖున తుళ్లూరు పిలిచారు. 29 గ్రామాల రైతుల్ని తుళ్లూరు ఆహ్వానించి ఎవరెవరిస్తారు ఎవరెవరివరని విభజన చేశారు. మేము 6 రోజుల్లో అని చెప్పాము. ఉండవల్లి గ్రామం 29 గ్రామాల్లో ఉంది. ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నిడమరు గ్రామాలు వరద ప్రాంతాలు, గాలివాన ప్రాంతాలు. గతంలో అనేక సార్లు వరదకు మునిగిపోయింది. భూమి కంప్లీట్గా 15,000 ఎకరాలు వరదలో మునిగిపోయింది. అటువంటి ప్రాంతంలో రాజధాని అనుకూలంగా లేదు. రాజధాని నిర్మాణానికి ఈ భూములు వదిలేయమని 6 రోజుల్లోనే చెప్పాం. అంతటితో రైతుల మాట వినకుండా 2016 జనవరి 2వ తారీఖున మళ్ళీ ఈ గ్రామాలన్నీ రాజధానులు ఉన్నాయని ప్రకటన చేశారు. దరిమిలా మేము రాజధాని నిర్మాణానికి ఇవ్వు, మా భూములు వరద ప్రాంతం మీకు అనుకూలంగా లేవు, మేము అదిగా టౌన్కి దగ్గరగా, విజయవాడ టౌన్కి దగ్గరగా ఉండవనుక మాది ఒక రకం రాబడే అవకాశం ఉంది. చిన్నగారు రైతులు ఎవరు ఇచ్చేది లేదని మళ్ళా చెప్పాము. మళ్ళా అది కాకుండా మా గ్రామ సచివాలయం పూర్తిగా ఉండవల్లి గ్రామాన్ని మినహాయించమని ఫిబ్రవరి 2016లోనే చెప్పింది. అప్పటికి ఏం లేదు, ఎవరికి వినపడతలేదు కదా. ఏం చెప్తారు సమాధానం? రైతుల ఆక్రోశం మీకు కనిపించట్లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇంతకు మించి ఇంకేం దారుణాలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? ప్రశ్నిస్తే తప్పు, అడిగిన వాణ్ణి తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు. ఇంత కర్కశంగా తయారైనటువంటి మీ కూటమికి నూకలు చెల్లిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు.
2 కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు మా జగనన్న అన్నట్టుగా గడిచిపోయినాయి. ఇక మహా అయితే 2.5 సంవత్సరాలు. 6 నెలల ముందు ఇంకా ఎవరూ చేయగలిగింది ఏమీ ఉండదు కాబట్టి 29 జనవరి నుంచే మీకు పరిస్థితులేంటో చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ కన్నీటిని తుడిచే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి ఒక్క అరాచకానికి కూడా చెక్ పెట్టేటటువంటి పరిస్థితులు మీరు చూస్తారని చెప్పని మాత్రం నేను ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా.